ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచనలతో తన అనుచరులను పోలీసులు వేధిస్తున్నారని నెల్లూరు రూరల్ వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరుతో మీడియాతో మాట్లాడిన ఆయన తన అనుచరులను టెర్రరిస్టుల మాదిరిగా అరెస్ట్ చేశారని, రాత్రంతా తిప్పి మానసికంగా భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు. ఇలాంటివి చాలా చూశామని, మీ వేధింపులని మా డ్రైవర్ కూడా లెక్క చేయరు సజ్జల అంటూ కోటమిరెడ్డి మండిపడ్డారు. దేనికైనా సిద్ధం, ఎంతటి పోరాటానికైనా సిద్ధం, తగ్గేదేలా. ఆ మాట ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా. కాబట్టి నువ్వేదో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, షాడో ముఖ్యమంత్రి గారు పోలీస్ జీబులు ఎక్కించి అటు ఇటు తిప్పి, లేదా తుపాకీ తీసుకుని ఈ పక్క తుపాకీ తీసుకుని వాళ్ళకి కనపడేటట్టు చూపించి ఈ పక్క పెట్టుకుని, ఈ జర్కులు ఎప్పుడో హై స్కూల్లో, విఆర్ హై స్కూల్లో, విఆర్ కాలేజీలో చూసాం మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇలాంటి జర్కలు అప్పుడు చూసాము. నీకేమన్నా కొత్త ఏమో, మాకేమీ కొత్త కాదు, వీటికి భయపడే ప్రశ్నే లేదు. మా తమ్ముడు కోటమిరెడ్డి గిరి ఖాళీగా ఉన్నాడు. కోటమిరెడ్డి గిరి పేరు కూడా పెట్టిస్తే బాగుంటుందేమో ఆలోచించి. ఏదైనా నా తమ్ముడి మీద ప్రత్యేక ప్రేమ ఉంటే ఇలాంటి జిమ్మిక్కులు ఏదైనా చేసి నా తమ్ముడిని ఏదో బెదరగొట్టి నా మీద కేసు పెట్టి నా తమ్ముడు ఏదన్నా లాక్కోవాలని చూస్తున్నామో, అది నీ తరం కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నీ తండ్రి తరం కాదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నీ తాత తరంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. దాంట్లో రెండో ఆలోచన కూడా లేదు. ఖచ్చితంగా వీటి మీద న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. నేను ఎక్కడికి పరారీలో పోను. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఈ గంట దాకా ఏ విధంగా ఉన్నానో అదే గంటగా రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం దాటి ఎక్కడికి వెళ్ళే ప్రశ్నే లేదు. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆలస్యం ఎందుకు, నన్ను కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేయించావు కాబట్టి నన్ను కూడా పోలీస్ జీప్ ఎక్కించి ఆ రాపూర్ కొండల్లోకో దొంతాల అడవుల్లోకో ఎక్కడికైనా తీసుకెళ్ళి తుపాకులు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు మార్పించి అవన్నీ కూడా వీడియోల్లో కూడా చూడండి మీరు. ఆ వీడియోల్లో కూడా చూడండి మీరు. చూసి సునకానందం పొందమని షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలియజేస్తూ, ఇలాంటి కేసులకి అదిరేదేలా బెదిరేదేలా, దానిలో రెండో ఆలోచన కూడా ఈరోజు నిర్ణయం తీసుకోకుండా సాయంత్రం 6 గంటల లోపల తాటి వెంకటేశ్వరుని కోర్టుకు పెట్టకుంటే ఒక్కడినే వెళ్ళి ఒంటరిగా వెళ్ళి జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష, మంచినీళ్లు సైతం తీసుకోకుండా